135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. టీడీపీలోనే ఒక ఫైర్ బ్రాండ్ మీరు అసలు. జోగి రమేష్ గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని నానా బూతులు తిడుతుంటే వాళ్ళకి కౌంటర్ ఇస్తూ వచ్చింది మీరు. మరి ఇంతగా టీడీపీ కోసము అండగా నిలబడిన మిమ్మల్ని కాదని అసలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మరొకరి టికెట్ ఎలా వచ్చిందంటారు? చంద్రబాబు గారి మనసులో ఏముందో, పార్టీకి పూర్తి స్థాయిలో విధేయుడుగా ఉంటున్నారు కదా మీరు, అలాంటి మీకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అసలు పార్టీ? నేను పార్టీకి విధేయుడి కంటే ఒక్కసారి టికెట్ రాకపోతేనే పార్టీ మారుతున్నారు, మీరు మాత్రం అలాగే ఉన్నారు ఏళ్ల తరబడి. నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, భువనేశ్వర్ గారి నాయకత్వం, బ్రాహ్మణి గారి నాయకత్వం, దేవాంశ్ గారి నాయకత్వం, జూనియర్ ఎన్టీఆర్ గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీకి ఎంత ఊపు తీసుకొచ్చింది మాత్రం లోకేష్ బాబు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ గారి యొక్క ప్రాధాన్యత ఏం లేదంటారా? విజయవాడలో మీకు కేశినేని నాని గారికి చాలా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే అంత విభేదాలు, చివరికి రాజకీయాల నుంచి ఆయన తప్పుకునేలా చేసేశారు కదా. ఇప్పుడు మీ ఇగో సాటిస్ఫై అయిందా? చాలా. ఎందుకంటే గతంలో మాచర్లలో విధ్వంసకరమైన సంఘటన జరిగింది, మీకు తెలుసు. ఆ రోజులో కూడా బుద్ధ వెంకన్న గారు అక్కడికి వెళ్ళి తొడగొట్టారనమాట. వాళ్ళు మమ్మల్ని చంపేయడానికి ప్లాన్ చేసుకున్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తుంది ఎలక్ట్రికల్ వాహనాల తయారీ రంగంలోని ఏపీలోని అగ్రగామిగా ఉన్న ఎకోతేజ సంస్థ. ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చు వాహనాలు. అన్ని రంగాల, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఈ కంపెనీ వాహనాలు తయారు చేసిస్తుంది. ముఖ్యంగా ఈరోజు మన ఇంటర్వ్యూ విషయానికి వస్తే టీడీపీ ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర పరిశీలకులైన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు మనతో ఉన్నారు. నమస్తే వెంకన్న గారు. నమస్కారం సార్. టీడీపీలోనే ఒక ఫైర్ బ్రాండ్ మీరు అసలుకే. మీరు కూడా అడగడాల ఫైర్ బ్రాండ్. నాదేమో కానీ మీరైతే ఫైర్ బ్రాండ్. నాకు అర్థం కాలేదు, జోగి రమేష్ గారు టీడీపీ కార్యాలయం మీద అటాక్ వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇంటిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మీరే అడ్డుగా నిలబడ్డారు. కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహామహులంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని నానా బూతులు తిడుతుంటే వాళ్ళకి కౌంటర్ ఇస్తూ వచ్చింది మీరు. మరి ఇంతగా టీడీపీ కోసము అడ్డుగా నిలబడిన, అండగా నిలబడిన మిమ్మల్ని కాదని అసలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మరొకరి టికెట్ ఎలా వచ్చిందంటారు? అంటే అది కూటమిలో భాగంగా పోయిందండి. ఓకే. అయినా చంద్రబాబు గారి మనసులో ఏముందో, ఇప్పుడు నాకేం చేద్దాం అనుకొని ఆయన నాకు టికెట్ ఇవ్వలేదు, అది మనం గ్రహించకూడదు. ఒక్కోసారి ఇవ్వకపోవడం కూడా మరి ఆయన దృష్టిలో నన్ను ఎక్కడ పెడదాం అనుకున్నాడో, ఆయన అయితే నాకు దేవుడితో సమానం. ఆయన చెప్పిన ఏ మాట అన్నా నేను టికెట్ అడిగిన రోజే చెప్పా. ఆయన ఇవ్వకపోయినా నేను వ్యతిరేకించను. కొంతమంది బ్లాక్ మెయిలింగ్ చేసుకొని టికెట్లు తెచ్చుకున్నారు. ఓకే. అరే కొంతమంది బ్లాక్ మెయిలింగ్ కానీ మేము అన్నాళ్ళు కష్టపడ్డాం డామ్ డూమ్ అది ఇది అని. మా సార్ కొద్దిగా ఏంటంటే మెతగా అనుకోని అయితే ఏంటంటే ఆయనకి తెలుసు ఏమని మన కోసం లాయల్గా నుంచుండే వాళ్ళు ఎవరు ఇదే అని తెలుసు ఆయనకి. తప్పకుండా నాకు న్యాయం చేస్తాడు ఆయన. సుదీర్ఘ కాలం పాటు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అసలుకి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీకి పూర్తి స్థాయిలో విధేయుడుగా ఉంటున్నారు కదా మీరు, అలాంటి మీకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అసలు పార్టీ? మరి చెప్పచ్చో చెప్పకూడదా మీ ఎదురుగా? చెప్పండి. నేను పార్టీకి విధేయుడి కంటే నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి విధేయత. అందుకేనా ఎక్కడా నేను చూడలేదు మాకు దైవ సమానులు అని పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫ్లెక్సీ ఇంట్లోనే పెట్టుకుని లైటింగ్ అంతా ఏర్పాటు చేశారు. అసలుకి ఎవరైనా కులదైవాన్ని, ఇంటి ఇష్ట దైవాన్ని పెట్టుకుంటారు ఇంట్లో, కానీ మీరు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు దైవ సమానులను పెట్టేశారు. ఇప్పుడు ఒకటండి, రాజకీయాల్లో కానీ బయట కానీ నీతి అనేది ఉండాలండి. ఒక పూట మనం ఎవరింట్లో ఉన్న భోజనం తింటే కృతజ్ఞత ఉండాలి. నేను కృతజ్ఞత గల మనిషిని. చంద్రబాబు గారి దగ్గర ఎన్నో పదవులు అనిపించి బయటికి పోయి చంద్రబాబు గారిని నానా మాటలన్నీ ఇప్పుడు ఈ కొడాలి నాని వంశీ వీళ్ళు ఎవరంటే ఆఫ్టర్ ఆల్ అంతే వాడు వంశీ ఉన్నాడు, పెద్ద బిల్డప్ ఇస్తాడు. అసలు విషయం లేదు, ఇది పోరాడే విషయం లేదు. పోరాటం అంటే మా దగ్గర నేర్చుకోమనండి. పోరాటం 5 ఏళ్ళు పోరాడావు. వీళ్ళు ఏంటంటే ఏదో బిల్డప్ ఇచ్చి వెనక 4 కార్లు పెట్టుకొని ఇవన్నీ షో చేసి పెద్ద రౌడీల్లాగా, ఆఖరికి ఏమైనా మనీ సినిమాలో బ్రహ్మానందం ఖాన్ దాదాలాగా ఉంటారు.
అలా కొడాలని వీళ్ళందరూ ఊరికే నోటి దోల ఏది ఎవరినోకుండా పెట్టుకొని మేము బర్త్ మేము అగ్రెసివ్గా ఉండేవాళ్ళం. ఒకరికి భయపడడం లేకపోతే ఇంకొకరికి ఇది అవ్వడం. కాబట్టి ఒకరికి భయపడలేని వ్యక్తి ఏంటంటే మమ్మల్ని విజయవాడలో బుద్ధ వెంకన్న అనే పేరుని రాష్ట్రం మొత్తం తెలిసేలా చేసింది ఎవరు? చంద్రబాబు గారు. నాకు ఎమ్మెల్సీ ఇవ్వడం కానీ, పార్టీ అధ్యక్షుడు ఇవ్వడం కానీ, ప్రభుత్వం ఇప్పుకోవడం కానీ. కాదు, నా కృతజ్ఞత అంతే. నేను ఇంకా అంకితం అయిపోయాను. నేను ఇది ఆ కుటుంబం అంటే నాకు ప్రేమ. అందుకని మీకు ఇందాక చెప్పచ్చో చెప్పకూడదండి, మీరు పార్టీ కంటే నాకు చంద్రబాబు గారి కుటుంబానికి నేను ఇప్పుడు ఒకటే చెప్తా ఎప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భువనేశ్వరి గారు, రాముడు హనుమంతుడు ఎలాగో బాబు చంద్రబాబు గారు, అంతే దేవాంశ్ గారు ఏదన్నా అనుకోండి మీరు నన్ను. ఇక అదే నేను ఇంకా దానికి అంకితం అయిపోయా. అయితే మీరు అన్నట్టు రాష్ట్రం అంతా కూడా మీరు అన్నట్టు ఇప్పుడు రాబిన్ శర్మ నన్ను ఎదురు హనుమాన్ అని పిలుస్తాడు. ఓకే, హనుమాన్ అంటాడు మిమ్మల్ని. రాబిన్ శర్మ హనుమాన్ అని పిలుస్తాడు. ఓకే, అలాగే చంద్రబాబు గారి అభిమానులు వాళ్ళు నాకు ఫోన్ చేస్తారుగా, చంద్రబాబు గారు రాముడు అయితే నువ్వు హనుమంతుడు అంటాడు. మొన్న సిఎల్ వెంకట్రావు గారు డాక్టర్ గారిది ఒక ఇంటర్వ్యూ చూసా. అందులో ఏదో అందరి గురించి మాట్లాడుతూ చెబుతూ నా గురించి నా దగ్గర వచ్చేటప్పటికి ఆయన నేను కూడా ఆశ్చర్యపోయా. మా దేవరాజు అని మా పార్టీ సీనియర్ నాయకుడు ఆయన చెప్తే నేను పెట్టుకొని చూసా. ఆయన అందరిది రకరకాల యాంగిల్లో చెప్పి నాకు ఇక బుద్ధ వెంకన్న అంటే హనుమంతుడు, ఆయన గుండె చేలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమో రాముడిలాగా, సీతలాగా, భువనేశ్వర్ గారు. నిజంగా చాలా ఆనందపడతాం. అది అంటే ఆయన అన్నాడు అంటే ఈ డైలాగుల్లో ఏంటంటే కమిట్మెంట్గా ఉంటే వస్తాయండి. ఇప్పుడు పదవులు వస్తాయి పోతాయండి. మీకు ఓపెన్గా చెప్తున్నాను, మీ సుమన్ టీవీ ద్వారా నాగరాజు గారి ఇంటర్వ్యూలో పదవి అనేది జ్వరం. ఓకే, జ్వరం ఉంటుందా? శాస్త్రంగా ఉండదు, వస్తుంది పోతుంది, గోళీ వస్తుంది పోయిద్ది. కానీ ఇప్పుడు ఈ డైలాగ్ ఇప్పుడు ఇది అందరూ కొట్టుకోలేరుగా. ఇప్పుడు ఒక్కసారి 2 సార్లు ఒక్కసారి టికెట్ రాకపోతేనే పార్టీ మారుతున్నారు. కొంత ఓపిక ఉన్న రెండోసారి కూడా అవుతుంది, వెంటనే పార్టీ మారిపోతున్నారు అనమాట. చివరి నిమిషంలో పార్టీ అయితే అప్పటికప్పుడు పార్టీలు ఫిరాయించి కండువాలు మార్చుకొని ఎమ్మెల్యేలు అయ్యేవారు ఉన్నారు, ఓడిపోయేవారు కూడా ఉన్నారంట. కానీ మీరు మాత్రం అలాగే ఉన్నారు ఏళ్ల తరబడి. అలాగే ఉంటాను అంతే. చెప్పాక నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, భువనేశ్వర్ గారి నాయకత్వం, బ్రాహ్మణి గారి నాయకత్వం, దేవాంశ్ గారి నాయకత్వం, జూనియర్ ఎన్టీఆర్ గారి నాయకత్వం అసలు సమస్య లేదు. ఒప్పుకోరా? ఎందుకు? అరే నేను చెప్పాకంటే పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి మనవడు కదా. నందమూరి తారక రామారావు గారు మనవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండి. తప్పు మనం, ఎందుకంటే లోకేష్ బాబు గారు మనవడు కదా. లోకేష్ బాబు గారు మనవడు కదా. పార్టీ 5 ఏళ్ళు భుజాన పెట్టుకొని ప్రజల్లోకి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళ అమ్మగారిని కూడా మాటలంటే నిజంగా చెప్పండి ఎంత బాధపడి ఉంటారు. యువగలం పాదయాత్ర చేశాడు, తండ్రి జైల్లో ఉంటే తెలుగుదేశం పాదయాత్ర ఆపి తండ్రి కోసం పోరాటం చేశాడు. తెలుగుదేశం పార్టీకి ఎంత ఊపు తీసుకొచ్చింది మాత్రం లోకేష్ బాబు గారు. ఇంకొకటి, ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు 10 మంది మీద వ్యూహం చేయడానికి కానీ ఏదన్నా చెయ్యాలా, చెందాలి ఏంటి. లోకేష్ బాబు ఓపెన్గా చెప్తున్నా మీకు, ఒక్కడే చంద్రబాబు నాయుడు గారు వెనకాతల నుంచొని ఈరోజు అధికారాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ గారి యొక్క ప్రాధాన్యత ఏం లేదంటారా? అది లేదని చెప్పట్లేదు. మేము మా పార్టీ ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారి ఇదివరకు ఒక 10 మంది మీద ఇదే చేసుకునే వ్యక్తి ఒక్క లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత అతని మీదే ఇదయ్యి అతని ఆలోచనలు ఏదన్నా యువకుల ఆలోచనలు వేరుకుంటాయి. అందుకే ఇప్పుడు అంటున్నారు, వైసీపీ ఆరోపిస్తోంది గతంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని మీరు అనేవారు, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏమంటే నిజంగా చెప్పండి, రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే వైసీపీ వాళ్ళు ఒక్కలన్నా రోడ్డు మీద తిరిగే వాళ్ళ. నిజంగా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ అలాంటిది కాదు. లోకేష్ బాబు గారు కూడా వాళ్ళ అమ్మగారు అన్న మాటల గురించని ఆయన అన్నాడు తప్ప రెడ్ బుక్ ఇంతవరకు ఆయన ఓపెన్ చేయలే. ఓపెన్గా చెప్తానంటే నేను చెప్పాను కదా, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. మీకు చూసారు పవన్ కళ్యాణ్ గారు అండి ఓపెన్ హార్ట్ మీద అదే ఎందుకంటే ఎవరో ఏదో అనుకుంటారు, లేకపోతే ఏదో ఇద్ది, అవన్నీ మనం అనవసరం. రెడ్ బుక్ అయితే ఓపెన్ చేయలే. ఓపెన్ చేస్తే వీళ్ళు తిరిగేవాళ్ళు కాదండి. ఓకే చేయలేదు, చేస్తారా భవిష్యత్తులో ఏమన్నా? నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు గారు
ఓపెన్ చేయనివాడు. ఓపెన్ చేయని ఎందుకంటే ఆయన మెంటాలిటీ వేరు. ఆయన ఏంటంటే అభివృద్ధి అవ్వాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, గొడవలు జరగకూడదు, శాంతి భద్రతలు ఉండాలి అని ఆయన ముఖ్యమంత్రి అయిన రెండో రోజే ఇచ్చాడు. ఎవరి మీద దాడులు చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అది ఏమంటే మరి దాడి చేయొద్దని ఆయన ఏమో పిలుపునిచ్చారు. నిన్నటి రోజు చూస్తే అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంలో కింద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఇదంతా కూడా తొలగించేశారు కదా. ఇప్పుడే కింద ప్రెస్ మీట్ పెట్టి వచ్చాను. అవునా? ఓకే. అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పేరు పెద్దదేస్తే ప్రజలు దాన్ని ఆగ్రహంతో తీశారు. అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పేరు పెద్దది ఉంది. అప్పుడు ఆగ్రహించని ప్రజలు ఇప్పుడు ఎందుకు ఆగ్రహించారు? ఏమంటే ఆ రోజు ఆగ్రహిస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో పిల్లలనే పాపం అంటే ఎవరు తీశారో తెలీదు, ఆ పిల్లలతో సహా చంపేశారు కదండి. ఎంతమంది దళితుల్ని, ఎంతమంది ముస్లిమ్స్ని, ఎంతమంది బలైన వర్గాలని చంపేశారు. ఇవాళ వాళ్ళు ఆ పేరును తొలగించారు కానీ అక్కడ ఏం చేయలేదు. ఇంకో సంగతి చెప్తున్నా, అది 404 కోట్లు బిల్లు తీసుకున్నారు. దానికి స్మృతివనం కోసం 178 కోట్లు దానికి ఖర్చు అయింది. అంటే అంబేద్కర్ గారి పేరులో చెప్పి కూడా అందులో దోచుకున్నారు. మీద ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఏముందండి, దానికి ఎస్టిమేషన్ ఏమనండి, ఇవాళ ఎందుకు పిలుద్దాం మనం. మీరు కాంట్రాక్టరా? నేను కాంట్రాక్టర్, నేను కాంట్రాక్టర్ని కాదు, సివిల్ ఇంజనీర్ని కాదు. మరి ఎలా ఎస్టిమేట్ చేశారు? అదే మేము వేయించామండి, మా ప్రభుత్వం రాగానే వేయించింది. ఇప్పుడు మనం దాన్ని మీ సుమన్ టీవీ ద్వారా పిలుద్దాం, పిలిచి మీరు అడిగారు కాటికి ప్రశ్న, అక్కడ జరిగినటువంటి వర్క్లన్నీ కళ్ళకు కట్టినట్టు కనపడతాయి కదా, ఇదే సేమ్ ఎంత అయిద్దని పిలుద్దాం. పిలిస్తే తెలిసిపోయింది. ఏమంటే ఒక బిల్డింగ్ కడితే నాకు 10 కోట్లు అయింది, 20 కోట్లు అయింది అంటాడు. కాంట్రాక్ట్ ఒక ఇంజనీర్ చెప్పేస్తాడుగా అంత కాదు ఎంత అయిందని. అలాగే దానికి జరిగింది, దాంట్లో అవినీతి జరిగింది. అది అంబేద్కర్ గారి పేరు చెప్పి కూడా దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పేరు పెద్దది ఉండడం వల్ల ప్రజలు ఆగ్రహించి తీశారు. ఇక దాని గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. 30 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని చేస్తానని మంత్రివర్గంలో ఇచ్చేసిన తర్వాత నువ్వు అక్కడ అంబేద్కర్ గారికి విగ్రహానికి కేటాయించినటువంటి స్థలంలో కూడా పిచ్చి మొక్కలు మొలిచేలా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కోసం మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒక స్ట్రైట్గా చెప్పాలి, నాకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి సుజనా చౌదరి గారి విజయానికి బుద్దా వెంకన్న గారు శక్తివంచన లేకుండా కృషి చేశారు. తన శక్తిని అంతా దారబోసి గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఎవరిని అడిగినా చెప్తున్నారు బుద్దా వెంకన్న గారు చాలా కీలకంగా వ్యవహరించారు ఆ విజయంలో అనేసి. మరి అలాంటి బుద్దా వెంకన్న గారు ఈ నియోజకవర్గంలో ఒక సీఐని కూడా నియమించుకోలేకపోతున్నారు. ఎందుకంటే కారణం ఏంటి అసలుకి? అది మీరు సుజనా చౌదరి గారిని అడగాలి. ఇక్కడ సుజనా చౌదరి గారు ఒక కార్పొరేట్ వ్యవస్థ ఉన్న వ్యక్తి. ఆయన ఇక్కడ లోకల్ నాయకుడు కాదు, ఎక్కడి నుంచో వచ్చారు, ఆయన ఈ ప్రాంతానికి చెందినవారు. కానీ బుద్దా వెంకన్న గారు చంటి లోకల్, ఇక్కడ స్థానికంగా ఉన్నవారు. బుద్దా వెంకన్న గారు అంటే రాష్ట్రంలో ఎంత తెలుసో విజయవాడ నడుబడిలో ఉన్న ఈ దుర్గా గుడి సమీపంలో ఎవరు అడిగినా చెప్తారన్నమాట. అంతటి పేరున్న లీడర్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మీరు. అలాంటి మీరు ఇక్కడ ఉండగా సుజనా చౌదరి ఎక్కడి నుంచి వచ్చారో ఆయన గెలిపించారు మీరు. మరి అలాంటి మీకు ఇక్కడ ఒక సిఐని నియమించుకునే ఒక అవకాశం కూడా లేకపోతే ఎలా? అదే కరెక్ట్, మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. అది నేను నియమించుకోవాలంటే నేను అందుకని చెప్పా ఎమ్మెల్యే అవ్వాలి. మనం ఏమనుకుంటాం, సుజనా చౌదరి గారు అయితే సుజనా చౌదరి గారు మేము చెప్పిన మాట వినకుండా ఉంటాడని మేమే అనుకోం కదా. అయితే మరి అది ఎలా జరిగిందో ఏంటో కానీ తెలియదు, కానీ వేరే వ్యక్తులు వచ్చారు. సరే, దాని గురించి ఏంటంటే మనం ఇంకా మరీ ఎక్కువ పెంచుకోవడం అయితే ఇష్టం లేదు. ఇక్కడ ఉన్న కామెంట్ ఏంటంటే, ఇక్కడ స్థానిక పరిస్థితులన్నీ బుద్దా వెంకన్న గారికి బాగా తెలుసు. ఏ అధికారి అయితే ఇక్కడ స్థానిక సమస్యలను అవగతం చేసుకొని మంచిగా పాలిస్తాడు, ఇక్కడ లాండ్ ఆర్డర్ని క్రమబద్ధీకరిస్తారు అని బాగా తెలుసు బుద్దా వెంకన్న గారు. తద్వారానే బుద్దా వెంకన్న గారు ఒక సీఏని ప్రపోజ్ చేస్తే వద్దు అనే పరిస్థితి వచ్చింది. అంటే సుజనా చౌదరి గారికి ఈ ప్రాంత పరిస్థితులు చాలా తక్కువగా తెలుసు ఆయనకు. వేరే అధికారి వస్తే ఆ ప్రాంత పరిస్థితి అవగతం చేసుకుని ఆర్డర్ను క్రమబద్ధీకరించడం కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కానీ బుద్దా వెంకన్న గారు చెప్పినట్టు చేస్తుంటే బాగుండేది అని కొంతమంది అంటున్నారు. ఓకే, అది కరెక్టే. అదే దాని ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కూటమిలో ఉన్నాం, సుజనా చౌదరి గారు నేను బాగానే ఉన్నాం.
ఇప్పుడు దాని గురించి నేను వివరించి అయితే చెప్పలేను. అది మీరు సుజనా చౌదరి గారిని అడగాలి. ఏమని వెంకన్న గారు మీ గురించి కష్టపడి ఉంటే, వెంకన్న గారు కూడా ఎమ్మెల్సీ చేశాడు, ఎన్నో పదవులు చేశాడు ప్రభుత్వంలో, 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా చేశాడు. మరి చిన్నది కూడా మీరు ఎందుకు చేయలేదండి అని ఆయన మాకు అవకాశం వస్తే ఖచ్చితంగా అడుగుతాము. అది అంతే. ఓకే. గతంలో మాచర్లలో విధ్వంసకరమైన సంఘటన జరిగింది, మీకు తెలుసు. ఇప్పుడున్న మీ సిట్టింగ్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారి కుటుంబ దాడులు కావచ్చు, మొత్తం రక్తసిక్తమైంది, అగ్నిగుండం అయిపోయింది మాచర్ల. ఆ రోజులో కూడా బుద్ధా వెంకన్న గారు అక్కడికి వెళ్ళి తొడగొట్టారనమాట. ఎవరు వస్తారో రండి అనేసి వెళ్ళారు కదా. ఇప్పుడు మళ్ళీ మాచర్లకు వెళ్ళి వచ్చారు, అక్కడ పరిస్థితి తొడగొట్ల వాళ్ళ. నేను చంద్రబాబు గారు ముందు రోజు ఫోన్ చేసి వెళ్ళమంటే వెళ్ళిన మాట వాస్తవం. నేను నాతో పాటు బాగుండవమ్మా ఇద్దరు వెళ్ళాం. ఇప్పుడు ఆ తురకా కిషోర్ అనేవాడు పెద్ద బొంగ పెట్టి కొట్టింది నన్నే. ఓకే. అదే నేను ఇటు కూర్చున్నా, ఉమా ఇటు కూర్చున్నాడు, కొట్టింది నన్నే. అక్కడికి తొడగొట్టడా గెడగొట్టడాలు ఏం లేవు. అయితే ఏంటంటే వాళ్ళు మమ్మల్ని చంపేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అదేంటంటే సినిమా పక్కీలో ఒక చోట కాదు, ఒక చోట అలా 4 చోట్ల ఇచ్చేశారు. ఆ రోజు అదృష్టం బాగుండి మేము అందులోంచి బయటపడ్డాము. చంద్రబాబు గారు కూడా చాలా ఆవేదన గురయ్యాడు. ఏదో నేనే ఫోన్ చేసి పంపించాను, వీళ్ళకి ఏమైపోయింది. ఎందుకంటే అదంతా సినిమా పక్కీలో జరిగింది కదా, అదంతా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఒకటి చెప్పాం కదా, చంద్రబాబు గారిది ఆ మెంటాలిటీ కాదు. అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే అంత ధైర్యానికి ఒడిగట్టారు మీరు. ఈరోజు అధికారంలోకి వచ్చారు కదా, మీపై దాడి చేసిన వారిపై కక్ష తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలని ఏమైనా ఉందా మీకు? ఎందుకు లేదు, ఉంది. కానీ చంద్రబాబు గారు అలాంటి ఒప్పుకోరా? చంద్రబాబు గారు ఆదేశిస్తే ఆదేశించారంటారా? చంద్రబాబు గారు ఆదేశిస్తే మీరు చెప్పారు చూసారు పేర్లు 2, వాళ్ళని కూడా రోడ్డు మీద తిరగకుండా చేస్తారు. అంత రౌడీనా మీరు? రౌడీ కాదు, అదే రౌడీజం వేరు, కమిట్మెంట్ వేరు. నేను వేషధారణ అంతా మార్చేశారు మీరు. ఈనాడు సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ ఇలాంటి డ్రెస్ వేసింటారు, నేను చూశాను, నాకు బాగా గుర్తు. ఆ డ్రెస్సులోకి వచ్చారు. ఏమన్నా బుద్ధ వెంకన్న గారు మారిపోయినారేమో అనుకుని, ఎంత మారినా అదే అలాగే ఉంది, అదేం తగ్గలేదు అన్నట్టుగా, ఆ పౌరుషం ఇంకా తగ్గలేదు అన్నట్టుగా. అన్నీ మామూలేనండి. దీని గురించి ఇదైతే సూపర్ స్టార్ కృష్ణ యాక్చువల్గా అయితే కృష్ణ గారు అబ్బాయి, కానీ ఇది ఈనాడులో కృష్ణ గారు వేస్తారని నాకు తెలియదు. ఓకే. మీరు చెప్పే నేనైతే చూశానండి, నాకు గుర్తు వస్తుంది. ఇలాంటి డ్రెస్ మొత్తం సినిమాలో ఉంటాడు ఆయన. ఓకే. కానీ అదే డ్రెస్ ఏదో ఫాలో అవుతుంది వాళ్ళు వేసేది. అయితే మీరు చెప్పారుగా, కంటిన్యూ చేస్తాయి. ఇంకా కంటిన్యూ చేస్తారా? ఓకే. ఏంటి పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టారు, చాలా హడావిడి అంతా కూడా. అదే అంబేద్కర్ గారి విగ్రహం జగన్మోహన్ రెడ్డి పేరు తొలగిస్తే దాని గురించి పెద్ద రాద్ధాంతం చేస్తుంటే, అసలు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఎక్కడ ఉందో, రాజారెడ్డి రాజ్యాంగం సృష్టించాడు. అంబేద్కర్ విగ్రహం పేరు మీద కూడా 226 కోట్లు కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ వాళ్ళకి పెట్టినటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో 27 స్కీములు రద్దు చేశాడు. అంబేద్కర్ గారి పేరు మీద పెట్టినటువంటి విదేశీ విద్య కూడా ఆఖరికి 4 సంవత్సరాలు రద్దు చేసి లాస్ట్ ఇయర్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పేరు మీద పెట్టుకున్నాడని చెప్పడం జరిగింది. ఓకే. ఎలక్షన్స్కు ముందు మిమ్మల్ని ఉత్తరాంధ్ర పరిశీలకులుగా టీడీపీ నియమించింది కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ గల్లంత చేసేసారు మీరు. నేను చేయలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ప్రజలు గల్లంత చేశారు. అలా దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఇక ఇద్దరు ఏంటంటే ఎలాగుందంటే, ఒక హీరో సినిమా రిలీజ్ అయితే కలెక్షన్స్ ఎలా ఉంటాయి, బాగుంటాయి. అదే మల్టీ స్టార్ సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఇద్దరు హీరోల సినిమా అయితే డబుల్ అయిపోయింది. ఓకే. అలాగే వీళ్ళిద్దరిది మల్టీ స్టార్ సినిమా అనుకోండి, ఎవరో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిది మల్టీ స్టార్ సినిమా అనుకున్నారు. అనుకొని ఇక ప్రజలు ఎక్కడ దాదాపు 8 జిల్లాల్లో బోనీ లేదు వాళ్ళకి. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్లకి సంబంధించి బొత్స సత్యనారాయణ బరిలోకి దింపుతుంది ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికార పక్షం నుంచి ఎవరు ఉండబోతున్నారు? ఖచ్చితంగా అంటే ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేసిన మీరు, అంటే విజయనగరం, శ్రీకాకుళంలో క్లీన్ స్వీప్ చేశారు. ఇక వైజాగ్లో 2 స్థానాలు ఏమో వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకేమైనా బాధ్యతలు ఇవ్వబోతున్నారు ఉత్తరాంధ్రకు? మళ్ళీ ఏదైనా పార్టీ సుప్రీం. ఓకే. చంద్రబాబు గారు సుప్రీం. చంద్రబాబు గారు ఏది ఆర్డర్, ఇప్పుడు ఆయన మాచర్లు వెళ్ళమంటే వెళ్ళలేదా, ఉత్తరాంధ్ర వెళ్ళమంటే వెళ్ళలేదా, అలాగే ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను నేను. ఇక రెండో క్వశ్చనే లేదు. ఎక్కడికి వెళ్ళమన్నా ఆయన గురించి వెళ్తాం, పని చేస్తాము. ఆయన కావాలనుకున్న రిజల్ట్ కోసం నా వంతు సహాయం ఒకటి చేతున్నా. నేను చెప్పి నా వల్ల ఏదో అయిద్ది అనుకోవట్లా, నా వంతు సహాయం నేను చేస్తాను. అధికారం అంటే రాజకీయ నాయకుడు అన్నాక ఖద్దరు చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అధికార వాంఛ అయితే ఉంటుంది. అధికార వాంఛ లేని నాయకుడు ఎవరు ఉండరు. ఏదో ఒక పదవి పొందాలంటారు, ఎవరి స్థాయిలో వాళ్ళు ఆశిస్తారంట.
ఇది నిన్న ఎక్స్లో ఒక నోట్ పెట్టారు మీరు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అధికార వాంఛ తగ్గలేదు, అధికారం కోసం ఇలా అల్లాడుతున్నారు అది ఇదని పెట్టారు కదా. అధికారం పోయి 3 నెలలు అయింది. ఓకే. మొన్నటి చంద్రబాబు గారి మీద ఒక ఎక్స్లో ఏం పెట్టాడంటే, మొన్నటి వరకు మీరు అవి చేస్తాను ఇవి చేస్తానని ఇప్పుడు ప్రజలు చేయాలంటాడు. మతి ఉండి మాట్లాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి, మతి లేకుండా మాట్లాడుతున్నాడా? ఒక పరిశ్రమ పెట్టాలంటే ఎవరు పెడతారంటే? మనిషిగా పెడతాడు. అవును. ఒక పన్ను కట్టాలంటే మనిషిగా కడతాడు. ప్రభుత్వం నడవాలంటే ప్రజల సహకారం కావాలి. చంద్రబాబు నాయుడు గారు అది చెప్పాడు. అది చెబితే అది కూడా అర్థం కాకుండా మతి స్థిమితి లేని మాటలు మాట్లాడుతుంటే మరేం చేస్తాం మనం? దానికి 3 నెలలు కూడా ఆగలేకపోయావు నువ్వు. ప్రజలు తీర్పు 164 స్థానాలు ఇస్తే నీకు 11, 151 అయితే మధ్యలో 5 తీసేశారు. అటు ఇటు 1 ఉంచారు, మధ్యలో 5 తీసేశారు. అయినా సరే నీకు జ్ఞానోదయం కాకుండా ఇంకా చంద్రబాబు గారు 151లో 1 తీసేసి 15 ఇచ్చారనుకోవచ్చు కదా. 11 ఎమ్మెల్యే 4 పార్లమెంటు, అది వేరు కదా. అప్పుడు దాంతో కలిసి చాలా అప్పుడు 15 కదా. 151లో కాదండి, 11 ఎమ్మెల్యే 4 అలా అయితే 22 ఎంపీలు 151, 173. మీరు అలా వేసుకుంటే ఇంకా తగ్గించారు కదా. ఓకే. అది కాదు, ఈ ఎమ్మెల్యేలు ఇలా ఇచ్చారు. అందులో 22లో ఇప్పుడు ఆయనకి 4 ఇచ్చారు. కాబట్టి ఒకటి కరెక్ట్. అధికారం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అధికారాన్ని అద్భుతంగా అనుభవించిన వ్యక్తి భారతదేశంలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది లేకుండా ఉండలేకపోతున్నాడు. ఫైనల్గా ఒకటి చెప్పండి, తొలి నుంచి కూడా విజయవాడలో మీకు కేశినేని నాని గారికి చాలా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే అంత విభేదాలు, అదే ఫ్యాక్షన్తో కాదు అలా కాదు కానీ రాజకీయంగా మీ ఇద్దరుకున్న గ్యాప్ చాలా ఉన్నిందనమాట. చాలా కాదు, విపరీతంగా ఉంది, విపరీతంగా ఉదిరిపోయింది. అలాంటి కేసీఆర్ నాని గారు టీడీపీని కాదంటే అతనికి రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రపంచం చేరారు. ఈరోజు ఓడిపోయారు. చివరికి రాజకీయాల నుంచి ఆయన తప్పుకునేలా చేసేశారు కదా. ఇప్పుడు మీ ఇగో సాటిస్ఫై అయిందా? చాలా. అదే మాత్రం నేను ఎందుకంటే ఉన్నట్టు చెప్పాలి కదా. అతను చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి పార్లమెంట్ సీటు కావాలని విజయవాడ వచ్చిన మొదటి రోజు నేను ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి. మంచి పీక్ స్టేజీలో ఉన్నా, ఫ్లైఓవర్ ఉద్యమం చేస్తూ. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో అప్పుడు ఉండే రాష్ట్రం, అనేక సందర్భాల్లో మీటింగ్లో చెప్పాడు, ఏమని బుద్ధం కన్నా అక్కడ ఫ్లైఓవర్ ఉద్యమం చేస్తున్నాడు. ఒక కార్యక్రమాన్ని పట్టుకుంటే ఆ రోజుతో వదలకుండా అది సంవత్సరాలు చేస్తే దానికి ఎంత మైలేజ్ వస్తుందో అక్కడ నేను కల్లారో చూశాను అని ఎన్నో మీటింగుల్లో నా గురించి చెప్పాడు చంద్రబాబు గారు. దానికి మహాధర్నాగా ఆయన రావడం కూడా జరిగింది. ఇతను వచ్చిన మరుక్షణం నుంచి నన్ను ఇక్కడ నుంచి తీసేయాలి, పశ్చిమ నియోజకవర్గం నుంచి తీసేయాలి, ఇన్ఛార్జి తీసేయాలి. అసలు నాకు అతనికి ఏం లేదు, నిజంగా చేతున్నా ఏమంటే అతను వస్తే అతను స్వాగతించా, అతను పిలిచాం. చంద్రబాబు గారు ఎవరిని గౌరవిస్తాం గౌరవిస్తాం. ఒక ఎందుకనో నా మీద ఒక ఇదేంటి ఒక బీసీ ఉండి విజయవాడలో ఎంత పెత్తనం పార్టీలో ఎంత ఎదిగిపోతున్నాడని నా మీద ఒక మైండ్ పెట్టుకొని అనుక్షణం నన్ను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడతా. కానీ మా దేవుడు చంద్రబాబు నాయుడు గారు అతనికంటే రివర్స్లో నన్ను పెంచాడు. ఎలాగా ఎమ్మెల్యే సీట్ రాలా, ఎమ్మెల్సీ చేశాడు, ప్రభుత్వం ఇప్పించాడు. నా పేరు కంటే 16 పేర్ల తర్వాత ప్రోటోకాల్లో అతని పేరు పడేది. ఇది గవర్నమెంట్ ఇన్విటేషన్ ఇస్తుంది కదా, అలా చేశాడు. అయిపోయింది. సరే రెండోసారి గెలిచిన మరుసటి రోజు నుంచే చంద్రబాబు గారి మీద పెట్టడం, జయదేవి మీద పెట్టడం, దేవిని నోమ మీద పెట్టడం, ఇది ఎక్స్లో ఇష్టం వచ్చినట్టు పెట్టడం. నేను ఆపుకోలేను. చంద్రబాబు గారి మీద పెడితే ఎవరు పెట్టినా, మన పార్టీ వాళ్ళు పెట్టినా నేను ఊరుకోను. అదే నాకు అది మా బాస్ చంద్రబాబు గారి మధ్య జరిగింది కూడా ఆధిపత్యపూర్వ రాజకీయ ఆధిపత్యపూర్వ. చంద్రబాబు గారికి కూడా తెలుసు. ఇది ఆయన గురించి మాట్లాడితే పార్టీలో మాట్లాడినా ఊరుకోనని తెలుసు. సరే అదే మా ఇద్దరే. ఇది దాంట్లో చంద్రబాబు గారి మీద పెడితే నేను ఎగనిస్ట్ అయిపోయాక అప్పటి నుంచి అతను ఇంకా కక్షపూరితంగా ప్రవర్తించాడు. సరే నేను కూడా అంతే రివర్సల్ వెళ్ళా, ఏ మాటగా మాట అంతే రివర్సల్, అంతకంటే ఎక్కువ రివర్సల్ వెళ్ళా. ఆఖరికి ఏమైంది, కమిట్మెంట్గా ఉన్నవాడిని నేను గెలిచా. ఏదైతే 2 సార్లు ఎంపీని చేసి వాళ్ళ అమ్మాయికి, అసలు వాళ్ళ అమ్మాయిని మేయర్ పదవికి చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా నాకు చెప్పాను కదా, ఆ బ్లాక్ మెయిలింగ్, వాళ్ళ పార్టీ లేదు, పార్టీ దెబ్బతిన్నుందని బలవంతంగా పెట్టి ఇక్కడ ఆయన ఒక బీసీగా ఎవరికి ఇద్దాం అనుకున్నాడు, చేశాడు. ఇలాంటి అన్నిటికి కూడా లాస్ట్లో అంతిమంగా అతను అయిపోయాడు, మేము సక్సెస్ అయ్యాం. అసలు మీ ధైర్యం ఏంటి? సామాజిక వర్గ పరంగా తీసుకున్నా, ఆర్థికంగా తీసుకున్నా, రాజకీయంగా తీసుకున్నా చాలా బలవంతుడు కేశినేని నాని గారు.
మరి మీ ధైర్యం ఏంటి ఆయనతో పోరాటం చేయడానికి? ఏంటి ఏమైతే చెప్పండి, నేను ఒక కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తిని, అతను కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తి కాదు. అదే ధైర్యం. అతనికి భిక్ష పెట్టింది కానీ నాకు భిక్ష పెట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారిని అతను ఎదిరిస్తుంటే నేను అతన్ని ఎదిరిస్తున్నాను. అప్పుడు ప్రజలు నాతోనే ఉంటారు కదా ఆటోమేటిక్గా. ఈ డబ్బు బలం ఏమంటే డబ్బులు మీకుంటే ఆయనకుంటా ఏందంటాడు. ఇవాళ కులాలు గెలాలి ఇవన్నీ ఏమన్నా నేను చంద్రబాబు గారి గురించే కదా పోరాడేది. ఆ సామాజిక వర్గం అంతా నాకే సపోర్ట్. కేసీఆర్ నాని ఏదైతే కులం అన్నారో ఆ సామాజిక వర్గం అంతా నాకే సపోర్ట్. కేసీఆర్ నాని గారితో పోరాటము, వాళ్ళ సోదరుడు కేసీఆర్ చిన్ని గారితో మీకు చెల్లిమి మళ్ళీ స్నేహం ఉంది. ఏంటి అసలు తేడా? చెలివి అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సైకోను అంతకన్నా సైకో ఈ కేసీఆర్ నాని. మీరు ఇప్పుడు చెప్పారు కదా షర్ట్ గురించి, ఈ షర్ట్ ఎత్తు వారవలేడు. అలాగే సొంత తమ్ముడు ఎదుగుతుంటే చూడలేడు, వారవలేడు. ఆ కేసీఆర్ చిన్ని గారిని కూడా చాలా ఇబ్బందులు పెట్టి ఏమంటే ఎంపీ స్టిక్కరు కారుకు పెట్టుకున్నారు. ఎవరిదో ఎంపీది పోనీ పెట్టుకున్నారో లేదో తెలియదు. చిన్ని గారి మీద కేసు పెట్టి తప్పు అన్నదమ్ముల మీద పోనీ మరదల మీద ఎవరైనా కేసు పెడతాడండి? హైదరాబాద్లో కేసు పెట్టి కాదండి, మరదల మీద పెడతాడా కేసు? పెట్టారు. ఎవరైనా మరదలంటే బిడ్డతో సమానం. బిడ్డతో సమానం. సరే మనకే అన్నదమ్ముల్లో గొడవలు ఉంటాయి. సరే అన్నదమ్ములు గొడవలు ఆడుకుంటారు. సరే అవుతారు. మరదల జోలుకోవాలి, అది వదిన జోలుకు ఎవరైనా వెళ్తారు? ఎవడన్నా బుద్ధున్నవాడు వెళ్తాడా? వెళ్ళడు. కాబట్టికి శత్రువుకి శత్రువు మిత్రులాగా చిన్ని నీడే కలిసి గేమ్ ఆడాం. ఆ గేమ్లో చిన్ని సక్సెస్, సక్సెస్ చేయించారు, నాని అవుట్. అంటే ఏమంటే పాపం మళ్ళీ రాజకీయంగా ఇక సమాధి చేసినట్లయినా కేసీఆర్ నాని గారిని సమాధి అయిపోయినా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడుగా. అంతేనా? కాదండి, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ఇచ్చాడుగా. మళ్ళీ తన తప్పు తెలుసుకొని మళ్ళీ టీడీపీలోకి వస్తానంటే రానివ్వరా? అంతే. దైవ సమానులైన చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ సరేలే తప్పు తెలుసుకున్నాడు రాణిస్తామని క్షమాగుణం ఎక్కువ కదా చంద్రబాబు నాయుడు గారికి. ఆ క్షమాగుణం మేరకు ఆయన తిరిగి తీసుకుంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? చంద్రబాబు గారు నాని విషయంలో నన్ను అడగకుండా తీసుకోడు. ఓకే, నాకు ఒకటి అర్థం కాలేదు. నాకు ఇది మీరు ఇబ్బంది పడకుండా సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారే బుద్ధా వెంకన్నను అడగకుండా కేసీఆర్ నాని గారిని పార్టీలోకి తీసుకోరు అంటే అంత ప్రాధాన్యతను మీకు ఇస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి బుద్ధా వెంకన్నది విడదీయరాని సంబంధం ఇక్కడ. అలాంటిది ఎక్కడి నుంచో వచ్చిన సుజనా చౌదరి గారు కూటమి అభ్యర్థిగా గెలిచి ఆ విజయంలో మీరు కీలక పాత్ర. ఈరోజు దుర్గా గుడిని చేతిలోకి తీసుకొని నాకు తెలియకుండా ఇక్కడ ఎవ్వరికి కూడా వర్కులు ఇవ్వకూడదు, టెండర్లు ఇవ్వకూడదు, నేను చెప్పిన వారికే ఇవ్వాలని ఆయన శాసిస్తున్నారట. అప్పుడు బుద్ధా వెంకన్న గారి యొక్క ప్రాధాన్యత ఏంటి? చంద్రబాబు నాయుడు గారే పార్టీ అధినాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి, అంతటి ప్రాధాన్యత మీకు ఇస్తున్నారు. మరి మీ మద్దతుతో గెలిచిన సుజనా చౌదరి గారు ఎందుకు ఇవ్వట్లేదు? సుజనా చౌదరి గారు నాకు తెలిసి కాంట్రాక్ట్లో ఆ విషయాల్లో పాప ఆయన ఏళ్ళు పెట్టండి. మళ్ళీ మనం అది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఎందుకంటే అలా చెప్పే వ్యక్తి కూడా కాదు ఆయన. ఆయన చేసే కాంట్రాక్ట్లో ఈ దొరకూడి కాంట్రాక్ట్లో ఆయన కావాలని కాదు, నా ఆదేశాలు లేకుండా ఎవరికి ఇవ్వకండి అంటే ఇప్పుడు బుద్ధా వెంకన్న గారు కలిసి ఇప్పుడు సోన్సో మా వాళ్ళు వచ్చారండి అదేదో ఉందంట షాప్ అలాంటివన్నీ అడగవచ్చు అంటే చెప్పింది అన్ని రోమర్స్ కానీ అతను అలా చెప్పే వ్యక్తి కూడా కాదు. అలాంటి వ్యక్తి కాదు. అది కూడా మనం ఉన్నట్టు చెప్పుకోవాలి మనం. అది ఎవరో ఇవన్నీ రాజకీయాల్లో రోమర్స్ అండి, రోమర్స్ ఉంటాయి. అవి రోమర్స్ని మనం రోమర్స్ గారిని తీయాలి కానీ ఆయన అలా చెప్పే వ్యక్తి కూడా కాదు. అది అంతవరకు మాత్రం నేను చెప్తున్నాను కదా. సుజనా చౌదరి గారు అలా ఉక్కుని జారీ చేసేటువంటి వ్యక్తి కూడా కాదు. వాళ్ళు ఇప్పుడు బుద్ధా వెంకన్న గారిలో పదవీకాంక్ష ఉందా లేదా? పదవి చేయాలని ఎవరికి ఉండదండి. మరి మీ ప్రభుత్వం ఏర్పాటైన ఉన్న 2 ఖాళీ ఎమ్మెల్సీలు ఖాళీ ఉంటే పార్టీ ఫిరాయించిన రామచంద్రరాయ గారికి ఒకటి, ఇక జనసేనకు ఒకటి ఇచ్చేశారు, హరిప్రసాద్ గారికి ఒకటి ఇచ్చేశారు. మరి పార్టీ కోసం కష్టపడ్డ బుద్ధా వెంకన్న గారికి ఇచ్చి ఉంటే బాగుండేది కదా అని అందరి గారి అభిప్రాయం. అది చాలామంది మనసుల్లో అభిప్రాయం అయితే ఉంది. అంటే నేను చెప్తాను ఉన్నట్టు మాట్లాడాలి. రామచంద్రయ్య గారు 2 సార్లు రాజ్యసభ ఇస్తే ఆయన వెళ్ళిపోయాడు. చంద్రబాబు గారు ఇచ్చారు 2 సార్లు రాజ్యసభ, వెళ్ళిపోయారు. సరే అదేంటంటే ఆయన రిజైన్ చేశాడు కదా ఇచ్చారు అనేది ఒకటి ఉంది. మరి అది చంద్రబాబు గారు మరి ఎందుకు ఇచ్చారో ఏంటో మరి దాన్ని మనం వ్యతిరేకించకూడదు. అయితే ప్రజల్లోని పార్టీలోని పార్టీ కార్యకర్తల్లో మాత్రం అది ఉంది. ఇది రామచంద్రయ్య గారికి ఇవ్వడం కరెక్ట్ కాదనేది ప్రతి ఒక్కరిలో ఉంది. అంటే భవిష్యత్తులో ఖాళీగా ఏర్పడే ఎమ్మెల్సీ స్థానాల్లో బుద్ధ వెంకన్న గారికి అవకాశం ఉండొచ్చు. చంద్రబాబు గారు నాకు ఏదో ఒకటి చేస్తాడనే ధైర్యం, నమ్మకం
మాత్రం నాకు ఉంది. అందులో చంద్రబాబు కన్నా లోకేష్ గారి టీంలో బుద్ధా వెంకన్న గారు చాలా కీలకంగా ఉంటారు, లోకేష్ గారికి చాలా దగ్గరగా ఉంటారు అంటున్నారు కదా. మరి లోకేష్ గారి టీంకి అందరికీ కూడా న్యాయం జరిగింది, ఆ కోవలో బుద్ధా వెంకన్న గారికి కూడా న్యాయం జరుగుతుందా? తప్పకుండా. నేను చెప్పాను కదండి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి నేను అభిమానిని. పార్టీ కంటే నాకు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అంటే ప్రాధాన్యత ఇస్తాను నేను. కాబట్టి తప్పకుండా చేస్తారు. అది దాంట్లో మనం రెండో ఆలోచన నాకు ఇస్తారా ఎవరో అనే భయం, అది మా బెంగ అవి లేవు నాకు. ఓకే, ఫైనల్గా చెప్పండి. కొడాలి నాని గారు కనిపించట్లేదు, వల్లభనేని వంశీ గారు ఆయన పైన అరెస్ట్ వారెంట్ ఉంది వల్లభనేని వంశీ గారి మీద. మరి ఆయన ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? అధికారం చూసారు, మాటలు కోటలు దాటాయి. మీకు తెలుసు 2019 ఓడిపోయిన పార్టీ ఓడిపోయిన అనంతరం మీరు చెక్ చేసుకోండి వీడియోలు. ఫస్ట్ మాట్లాడింది నేను, లాస్ట్ మాట్లాడింది నేను. ఏదే ఆఖరికి వైసీపీ ప్రభుత్వం వస్తుందని ఆరామస్తానని చెప్తే చంద్రబాబు నాయుడు గారి కోటమే వస్తుంది. అది నేనే అడగాలనుకునే ప్రశ్న ఒక్కటి, ఎవ్వరు ఊహించలేదు, జాతీయ మీడియా సైతం కూడా అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండింది, కానీ మీరు మాత్రము కూటమి అభ్యర్థులు 130 స్థానాలకు పైగా విజయం సాధిస్తుందని మీరు చెప్పారు. అందుకనే సెఫాలజిస్టులకు కూడా అందని ఒక అంచనాన్ని మీరు పట్టుకున్నారు కదా. నేను ఒకసారి చంద్రబాబు గారితో 2 విషయాలు చెప్పాలి మీకు. 2 విషయాలు మీ ద్వారా అయితే బాగా వెళ్తుంది. చిన్నజీఆర్ స్వామి గారు చంద్రబాబు గారిని ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం చిన్నజీఆర్ స్వామి గారు ఒక కార్యక్రమానికి శంషాబాద్ దగ్గర ఉన్న ఆశ్రమానికి ఆహ్వానించారు, నన్ను కూడా ఆహ్వానించారు. మేమిద్దరం వెళ్ళాం దానికి. ఆయనకంటే కారు కాడ ముందు ఉండాలి కదా అని నేను కారు దిగి కారు కాడ ఉన్నా. 6 నెలలే అయింది ప్రభుత్వం. లోపటి నుంచి ఒక 500-600 మంది మహిళలు చంద్రబాబు గారి గురించి బయటకు వచ్చేసారు. చంద్రబాబు గారు వచ్చారు, మీరు నమ్మితే నమ్మండి లేదు, గొల్లు కూడా ఏడిచారు అందరూ. ఎందుకంటే మీరు ఓడిపోవడం ఏంటి సార్, మీరు ఓడిపోవడం ఏంటండి అని ఏడిచారు. 2019 ఎన్నికల తర్వాత 6 నెలలు అయింది. మళ్ళీ ఇద్దరం కారెక్కి సార్ ఇంటికి వెళ్తున్నాం. నేను ఒక మాట అన్నా ఆయనతో, సార్ మీరేమనుకోనంటే ఒక మాట చెప్తా సార్ అన్న. చెప్పాం కన్నా అన్న, నేను ఇద్దరం అంటే ఆయనతో చనువుగా అంటే నేను తెలుసుగా ఉన్నట్టు మాట్లాడితే ఆయనకి తెలుసు. సార్ మీరు ఓడిపోవడం మీ అదృష్టం అండి అన్న. ఆయన కూడా ఏంటి అన్నాడే, మీరు ఓడిపోవడం మీ అదృష్టం సార్, ఎవరు చూస్తారు సార్ ఈ కీర్తిని, చనిపోయిన తర్వాత మనిషి కీర్తి ఎంత ఉందో ఆయనకి తెలియదు. మీరేంటి సార్ వాళ్ళకైనా చేశారా? ఎమ్మెల్సీలు ఇవ్వలేదుగా, నాకు ఇచ్చారు ఎమ్మెల్సీ, నేను బాధపడ్డానంటే అందాం. ఎంపీ ఇచ్చారు ఇంకో ఏడితే అందాం. వీళ్ళేంటి సార్ అంత ఏడుస్తున్నారు? అదంతా మీరు కళ్ళారా చూస్తారు. మీ మీద ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రజలకి మీ మీద ఎంత అభిమానం ఉందో మీరు కళ్ళారా చూస్తున్నారు. మీ అంత అదృష్టవంతులు ఉండరు సార్ అన్న. ఆయన కూడా కీర్తిని చూస్తున్నాడు కదా, ఆయనకున్న కీర్తి. మీరు వాళ్ళకి ఏం చేశారు సార్? ఎమ్మెల్సీలు ఇచ్చారా, ఎమ్మెల్యేలు ఇచ్చారా, ఎంపీలు ఇచ్చారా, మంత్రులు ఇచ్చారా? వాళ్ళకి మీరేం చేయలేదు. వాళ్ళందరూ గొల్లుని ఏడుస్తున్నారంటే ఎంత బాధపడుతున్నారు మీ గురించి అంటే, మీకు ఎంత కీర్తి ఉందో మీరు కళ్ళారా చూసుకుంటున్నారు. అది సార్ మీరు చాలా అదృష్టం సార్. ఇంకోటి చెప్తున్నాను సార్, నాకు అమ్మని కాదు, మీరు ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు ఎవరికి బీఫార్ విత్తాలు గెలుస్తారన్న నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఈ మాట చెప్పా సార్తో. ఏదే పోయిన 6 నెలలకి చెప్పా, ఓకే ఇదైపోయింది, అలాగే జరిగింది. రెండవది మీరు అన్నారు కదా ఆరాం వస్తుంది. నేను ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కావాలని అక్కడ ఉత్తరాంధ్రలో చేశాడు కదా, దాన్ని కూడా ఒక్కోసారి ఆటో ఎక్కి వెళ్ళేవాడిని. దసపల్లలో దిగుతా, అక్కడి నుంచి ఆటో ఎక్కి వెళ్ళేవాడిని. ఊరు ఆటో వాళ్ళని అడిగారు, చిచే ఎప్పుడు పోతాడు సార్ అనేవాడు. టీ కొట్టుకాడ టీ తాగుతుండేవాడిని కావాలని వెళ్ళి. మీరు నమ్మితే నమ్మండి లేదు, ఎక్కడికి వెళ్ళా జగన్మోహన్ రెడ్డి టాపిక్కే జరుగుతుండేది. ఇద్దరు మాట్లాడుకుంటుంటే అసలు 40% ఓట్లు రావడం జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కువ వచ్చింది నాకు తెలిసేది. అరే 10 మందిని అడిగితే ఇద్దరు కూడా లేదంటే ఇలాగా అయిపోయింది కదా. భవానీ దీక్షలకి రకరకాల ఊర్ల నుంచి వస్తారు. నేను కింద మా వాళ్ళు 10 మందిని పెట్టాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా, చంద్రబాబు 10 మందిని అడిగితే 10 మంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు రావాలని 3 ఏళ్ళ క్రితం చెప్పారండి. మీరు నమ్మితే నమ్మండి, 3 ఏళ్ళ క్రితం చెప్తే చంద్రబాబు గారికి నేను స్వయంగా అందరూ ఉండగా, సార్ మనం ఇవన్నీ సర్వేలు అన్నీ చేపియక్కర్లేదు సార్. తిరుపతి వెంకటేశ్వర గుడి దగ్గర, ఒక చర్చి దగ్గర, రైల్వే స్టేషను, బస్ స్టాండు, మసీద్ దగ్గర ఎనీ ఊరు ఎన్నుకొని వచ్చిన ప్రజలు అక్కడ అంటే అక్కడ ఏంటంటే మనకి ఎవరు ఏ కులమో తెలియదు కదా, గుడికి వచ్చిన వాళ్ళని ఏ కులమో తెలియదు. ఇప్పుడు చర్చి, రైల్వే స్టేషను, బస్
అక్కడ మనం సర్వే చేస్తే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. రాష్ట్రం మొత్తం చేయక్కర్లేదండి, ఎవరిని అడిగినా చంద్రబాబు నాయుడు గారు వస్తారంటున్నారు అని చెప్పి. అంటే నేను మీరు చెప్పారు కదా ఉన్నది ఉన్నట్టు ఆయనతో ఇలాగే చెప్పాను నేను. ఆరామస్థానికి కూడా దొరకని పల్స్ మీకెలా దొరకాయి అసలు? 130 స్థానాలు ప్రతి ఒక్కరు చెప్పారండి. ఆరామస్థాన్ కన్నా గొప్పవారా మీరు? సోషల్ నేను కాదండి, జనాలు చెప్పిన దాన్ని నేను చెప్పి ఆరామస్తాను అలా చెప్తే అదే ఆరామస్థాన్ జనాల్లోకి వెళ్ళాడు కదా. జనాల్లోకి వాళ్ళు వెళ్ళడం వేరు, నేను వెళ్ళడం వేరు. ఎలాగంటే నేను వెళ్ళింది ఏంటంటే, నేను వెళ్ళిన చోట అసలు జనం వాళ్ళకాలు మాట్లాడుకునేది విన్నాను. వీళ్ళు అడిగి ఉంటారు ఏదో మరి అతను ఆరామస్థాన్ని నేనేం కించపరచట్లా. ఆ రోజు అతను చెప్పిన దానికి నేను అందుకే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోయిన ఫస్ట్ మాట్లాడింది నేను, లాస్ట్ ఆరామస్థాన్ మాట్లాడింది కూడా నేనే. 4 కోసుకుంటానన్నా. అవును, మీరు రండి, తెలుగుదేశం ప్రభుత్వం రాకపోతే నేను 4 కోసుకుంటానన్నా. కాబట్టి ఇప్పుడు ఆరామస్థాన్ గారు అంతా మొక్కుకొని ఉంటారు అమ్మవారిని. గవర్నమెంట్ వచ్చేదో చూడండి అంటే మా బుద్ధాయంకన్న గారు 4 పోతే మాట్లాడే దిక్కుండదు ఇక్కడ మాకు అనేసి రాలేదుగా ఛాలెంజ్కి. అదే ఎవరు ఆరామస్థాన్ రాలేదు కదా. అయితే పాప ఆయన ఎవరు బలవంతం మీద చెప్పాడు మనం. కాబట్టి తప్పకుండా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన మరుక్షణం నుంచే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే ప్రజావేదిక కూల్చాడో జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు నుంచి పతనం ప్రారంభం అయింది అనుకుంటున్నారు. పతనం అయిపోయాడు అంతే. జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభం కాదు. 2029లో మళ్ళా సముద్రపు అలలా అంత వేగంగా వెనక్కి వస్తామంటున్నారు కదా. మనిషి ఆశాజీవి, ఆశలతో బతకనేయండి మనం ఏమంటాం. అసలు రాష్ట్రం ఏపీలో లా అండ్ ఆర్డర్ అసలు క్షీణించిపోయింది. దీన్ని క్రమబద్ధీకరించి రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు ధర్నాలు చేశారు. 15 రోజుల్లో రాష్ట్రంలో ఇదైపోయింది, అరాచకం. ఆ 30 రోజులు ఆయన పాలన తీయండి, 30 రోజులు ఈయన పాలన తీయండి. ఏ నాయకుడి మీద దాడి జరిగింది, ఎవరి మీద చేశారో, వాళ్ళు ఎంతమంది మీద చేశారో, చిన్న గొడవలు. ఇది మా దాంట్లో జరిగిన స్ట్రీట్ గొడవలు చిన్నవి ఒక 5-6 జరిగినాయి. దానికి అసలు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అసలు నాతో ఎవడొస్తాడు ఎవడు రాడు, ఢిల్లీ తోక వేసుకున్నాడు. మా మీద కాదు, అది తోక వేసుకున్నాడు. ఎవరు వస్తారో ఎవరు రారు. ఇప్పుడు చూశారు కదా, ఈ కొడాలి నాని, వంశీ, రోజా వీళ్ళందరూ మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడట్లేదు. ఇవన్నీ తెలితే కదా ఏమో అసలు ఎవరు వస్తారు మన వెనకథలు ఎవరు. ఫైనల్ కూడా అడుగుతున్నారు, రోజా గారికి చెన్నారు కాబట్టి ఆర్కే రోజా గారికి ఏపీ రాజకీయాల నుంచి తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళనున్నారు అనేసి వార్తలు వస్తున్నాయి కదా, దాని గురించి మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు నేను రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తా, రాజకీయంగా విమర్శించాను తప్ప ఇప్పుడు వరకు ఏదన్నా వ్యక్తిగతంగా విమర్శించాను చెప్పండి, మీరు చెప్పండి. 5 ఏళ్ళు నేను వ్యక్తిగతంగా విమర్శించాల. రాజకీయ సిద్ధాంతాలను విమర్శించవచ్చు, వీళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళారు కాబట్టి వీళ్ళు రాష్ట్రాల్లో పనికిరారు అనేది మాత్రం ముద్ర పడిపోయింది ప్రజల్లో. ఎవరైతే వ్యక్తిగతంగా మాట్లాడారో వీళ్ళు రాజకీయాలకి పనికిరారు అనేది. కాబట్టి వాళ్ళు తప్పుకుంటే అదృష్టం, లేదా ఆ పార్టీలే తప్పిస్తే ఆ పార్టీలు బాగుంటాయి. లేదు మళ్ళీ వాళ్ళని కానీ బయటకు తీసుకొచ్చారనుకోండి, ఇప్పుడు నాశనం అయిపోయింది, అది పార్టీ దుంప నాశనం అయిపోయింది. అంతేనంటారా? అంతే. ఓకే, బుద్ధాంకన్న గారి భవిష్యత్తు లక్ష్యం ఏంటి అసలు? నా లక్ష్యం ఏముంటుందంటే, నాతో ఉన్నటువంటి అనుచరులు, నా మిత్రులు, నా పార్టీ కార్యకర్తలు ఈ 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో మేము చేసింది ఫైట్ చేశారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. కానీ బుద్ధ వెంకన్న గారికి ఏదైనా పవర్ ఉంటే కదా మిమ్మల్ని నమ్ముకున్న చేయడానికి. బాధగానే ఉంటుంది. మేము చేసింది ఫైట్. ఎంతోమంది అడుగుతారు నన్ను, అంత ధైర్యం ఏంటని. ధైర్యం కాదు, కమిట్మెంట్ అంటాను. కమిట్మెంట్ ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది. మీరు నా మనిషి అనుకున్నప్పుడు నేను అలాగే ఉంటాను, అలాగే చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు దైవంతో సమానం. ఆయన ఎవరైనా మిమ్మల్ని నమ్ముకున్న వారికి ఇప్పుడు ఇట్లా న్యాయం చేస్తారు. మీకు ఒక అధికారం లేదు, పవర్ లేదు. మీరు పార్టీ అధికారంలో ఉంది కానీ బుద్ధ వెంకన్న గారికి పవర్ లేదు. మీ చుట్టూ చాలా మంది ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకొని 10ల సంఖ్యలో ఉన్నారు కదా. మీ క్యాడర్కి మిమ్మల్ని నమ్ముకున్న వారికి ఏ విధంగా న్యాయం చేస్తారు? అదే చంద్రబాబు గారు ఆలోచించి చేస్తారు. అది ఆయన ఇష్టం అండి. అదే నేను ఇక ఆయన పని. అదే మీరు అయినది పవర్ ఉంటేనే వెనకాతల వాళ్ళకి న్యాయం చేస్తాము, పవర్ లేకపోతే న్యాయం చేయలేము. అది చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఇష్టం. వాళ్ళు విజయవాడలో ఒక గట్టి వ్యక్తి మనకు ఉండాలిరా అనుకుంటే చేస్తారు, లేదంటే చేయకపోయినా నేను పార్టీకి విధేయుడుగా పార్టీ కాదండి, చంద్రబాబు గారి కుటుంబానికి విధేయుడుగా ఉంటాను. థ్యాంక్ యూ బుద్ధ వెంకన్న గారు. మీలాంటి నిస్వార్థంగా, ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉండే నాయకులు చంద్రబాబు కుటుంబానికి అండగా ఉన్నంత వరకు కూడా ఆ పార్టీ దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటుంది.
ఓకేనండి, థ్యాంక్ యూ వెంకన్న గారు, నమస్తే. థ్యాంక్ యూ అండి.